బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ SR7 టీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో పంటి నొప్పితో పలక నాగేశ్వరరావు అనే ఆదివాసీ టీచర్ ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వాచ్మెన్ అతి ఉత్సాహం చూపించాడు. బండి పక్కకు పెడుతున్న క్రమంలో ఆవేశంతో ఊగిపోతూ బండి పక్కకు పెట్టినట్టు కారు దిగి వస్తూ 2 చెంపలు వాయించాడు డాక్టర్. టీచర్ తప్పు లేకపోయినా డాక్టర్ అహంకారంతో టీచర్ పై చేయి చేసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ డాక్టర్ పై చర్య తీసుకోవాలంటూ గిరిజన ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టీచర్ పంటి నొప్పితో వస్తే దవడ పళ్ళకు కొట్టిన డాక్టర్ ఎవరో ఏదో చెప్పారనేది కరెక్ట్ కాదు. లాక్ చేసి ఆయన తోటి కొట్టించి ఇదంతా కాదు. మాట్లాడుతాడు అదేంటండి? నువ్వేం నేను ఎందుకు మాట్లాడతాను? ఒక బాధ్యత గల అధికారిని నేను ముందు అన్పార్మెంట్ లాంగ్వేజ్ మాట్లాడతాను చెప్పు నువ్వు అని నేను అన్నా. నేనట్లేదు నువ్వు మాట్లాడినావు అంటాడు. కొట్టిన విషయం చెప్తే కొట్టి వచ్చి మీదికి వచ్చేసి కొడతాడు. ఇద్దరు పట్టుకున్నారు బా నన్ను, ఇద్దరు ఎంకి పట్టు ఇక్కడ కాదు ఆదివాసులు కింద అటు పుక్కల కింద ఉన్న రోజులు ఉన్నాయి. మేము చూసాను ఏమాత్రం రెస్పాన్స్ ఉంటే చెట్ల కింద చేరి డాక్టర్ సంబంధం లేదు కదా. డాక్టర్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలి. అది ఎంత తీసుకుని గవర్నమెంట్ టోటల్ ఎంప్లాయ్ ఆదివాసులు వాళ్ళు వచ్చి అక్కడ అక్కడిక్కడ కూర్చొని వాళ్ళు రాగట్లేదు అసలు రాగొట్టు కదా మాట్లాడుకోవాలంటే అక్కడ చేసుకోవాలి. అంతే కానీ ఒక తోట ఎంప్లాయ్ కొట్టబెట్టి అయినా కానీ అది ఎంప్లాయ్ కూడా ఎవరో తెలుసా? ఒక ఆదివాసి. ఇక్కడ ఎట్లా చేద్దాం అనుకుంటాను ఏజెన్సీ ఏరియాలో. ఏజెన్సీ ఏరియా అన్నట్టు చెల్ల ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన మా టీచర్ని, ఆదివాసీ టీచర్ని ఇక్కడ ఉన్న డాక్టరు అమానుషంగా భౌతికంగా దాడి చేశాడు. ఈ విషయాన్ని మాత్రం PO దృష్టికి తీసుకెళ్తాం. రోడ్డు మీద కూర్చుంటాం. మా ఆదివాసీ సంఘాల తరపు నుంచి ఖచ్చితంగా ఈ విషయం చాలా వరకు పోతుందని ఈ విధంగా మేము మా డిమాండ్ ఖచ్చితంగా డాక్టర్ని సస్పెండ్ చేయాల్సిందని. అసలు జరిగిన విషయం ఇక్కడ వెహికల్ పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది వచ్చి చెప్పాలి ఇక్కడ వెహికల్ పెట్టొద్దని. వెహికల్ పెట్టి తీసే లోపల వచ్చి డాక్టర్ కారు మీద నుండి దిగొచ్చి మా టీచర్ మీద, ఆదివాసీ టీచర్ మీద భౌతికమైన దాడి, అమానుషమైన దాడి చేశాడు. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. ఇది ఇంతటితో ఆగదు, చాలా వరకు తీసుకెళ్తాం. PO దృష్టికి తీసుకెళ్తాం, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ డాక్టర్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ ఎట్లా డ్యూటీ చేస్తారో కూడా మేము చూస్తాం.